సమయం ముందు అందరం కళ్ళు మూసుకుని మొట్టమొదటిగా మరి పాటల ద్వారా ఇంతవరకు ఆయన నామాన్ని మహింపరిచాం. అయినప్పటికీ ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని స్తుతించి తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పాట పాడేటప్పుడు మనందరం ఏం చేయాలంటే ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకం మన మీద సమృద్ధిగా కృమ్మరించబడుతుంది. కనుక దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఆయన నామాన్ని స్తుతించుకుని మహింపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. స్తోత్రము నాయనా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేని. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవ అనురాగం కలకలమున్నట్లే నీ రాజనియమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకలమున్నట్లే నీ రాజనియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా యేసయ్యా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. స్తోత్రం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవానురాగం కలకలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అవును స్వామి, పరిశుద్ధుడా అయ్యా, నీ రాజ్య నియమాలలో స్వామి నాయన మేము నివసించినట్లు, మేము జీవించినట్లు, నీ మార్గములో నడిచినట్లు ప్రభువా కారణభూతుడైన దేవుడవు స్వామి. అయ్యా, నీతి మంతుల యొక్క గుడారాలలో స్వామి రక్షణ సంగీత సునాదములు వినిపించినని ప్రభువా నీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా అయ్యా మా గుడారాలలో స్వామి, మా అంతరంగములో ప్రభువా నీ రక్షణను గూర్చినటువంటి సంతోష గానములు ప్రభువా మా హృదయం నిండా నిండుకొనుగాక ప్రభువా. స్తోత్రము నాయనా. ప్రభువా రాజులకు రాజు పుట్టెనని అయ్యా తండ్రి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, యూదా గోత్ర కొదమ సింహమైన దేవుడవు అయ్యా, స్తుతించుటకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడవు ప్రభువా తండ్రి. నీకు వందనాలు స్వామి. రాజులకు రాజు అని ఎంతగా కొనియాడినా ప్రభువా అయ్యా 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 తక్కువై ఉన్నది స్వామి. స్తోత్రము నాయనా, స్తోత్రం. నీ కృప నిత్యముండురు, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయమందు వాక్యము నిమిత్తమై మరి ప్రేరేపించబడినటువంటి వారు మరి వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్నటువంటి అక్కడే కూర్చోండి, అక్కడి నుంచి ప్రేయర్ చేయండి. మా వాక్యం నిమిత్తమై ప్రార్థన చేయండి. ప్రవీణ సిస్టర్ గారు ప్రార్థించి దేవుడు మనందరితో మాట్లాడినట్టు. అక్కడి నుంచి చేయండి, వచ్చే పనితో రండి. Jesus. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి
ఈ క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చినటువంటి ప్రతి దేవుని బిడ్డకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరుచుకున్నాం. మరి ఇప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి సమయంలోకి మనం వచ్చాం. మరి వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. అందరు కూడా లూకా సువార్త 2వ అధ్యాయం తీద్దాం. జీసస్ ప్రైజ్ గాడ్. ఈ 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 10వ వచనం చదువుకుందామండి. ఒకరు చదివి సహాయం చేయండి. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ డిసెంబర్ మాసం మొదలు పెట్టగానే మొదటి రోజు నుండి మనం ఎక్కువగా వింటున్నటువంటి వచనాలు ఇవే. అంటే ప్రతి సంవత్సరము ఈ సువర్తమానాన్ని మనం పదే పదే చెప్పుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మరొక క్రొత్త కోణంలో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లేఖనాల్లో చూస్తే, ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అక్కడికి వచ్చినటువంటి గాబ్రియేల్ దూత ఏమని పలుకుతుందంటే, ఎవరితో పలుకుతుందంటే అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు. మరి గత దినాల్లో కూడా మనం చెప్పుకున్నాం, ఆ ఇజ్రాయెల్ దేశంలో ఎవరైనా చీప్గా తక్కువగా చూడబడుతున్నారు అంటే వారెవరంట? గొర్రెల కాపరులు. ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళ గురించి ఆలోచించరు. వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే విలువ కూడా లేదు. అయితే దేవుని యొక్క వర్తమానం, దేవుని యొక్క శుభవచనం మొట్టమొదటిగా ఎక్కడ ఎవరికి వినిపింప చేయబడింది అంటే గొర్రెల కాపర్లు. సరే, అది మనం గత దినాల్లో విన్నాం, మరలా వింటూ ఉన్నాం. అయితే ఈ 10వ వచనంలో చూస్తే అక్కడికి వచ్చినటువంటి దేవదూత అంటది, భయపడకుడి అంటుందండి. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఇక్కడ మొదటి మాట ఏంటంటే భయపడకుడి అంటుందండి. రెండోదిగా చూస్తే మహాసంతోషకరమైన సువర్తమానం అంటుంది. ఈ రోజుల్లో భయం లేని మనిషి ఎవరైనా ఉన్నారా? భయం లేనివాళ్ళు. చిన్న బొద్దింకి వచ్చిందనుకోండి, ఎగిరి గంతులేస్తాం మనం. బల్లొచ్చి మీద పడితే పక్కనోళ్ళు కూడా తొక్కుకొని కింద పడి మీద పడి వెళ్ళిపోతాం. ఒక కప్ప పిల్ల వస్తే కూడా ఏం చేస్తాం? పట్టుకుంటామా? దానికి కూడా భయపడతాం. అంటే మానవుని జీవితంలో ప్రతి దానికి ఏముందంట? భయం భయం భయం. ఈరోజు ఏం జరుగుతుందో అన్న భయం, రేపేం జరగబోతుందో అనే భయం, అసలు ఫ్యూచర్లో ఏం చేయాలి అన్నటువంటి భయం. అంటే మానవుణ్ణి ఈ భయం అనేది పట్టి పీడిస్తూ ఉందండి. కాబట్టి మొట్టమొదటిగా ఆ దేవదూత అక్కడ ప్రత్యక్షం అవ్వగానే పలికినటువంటి మాట ఏంటంటే భయపడకుడి అంటుంది. రెండోదిగా చూస్తే మహాసంతోషకరమైన ఏ వర్తమానం? సువర్తమానము. సువర్తమానము అంటే మంచి సమాచారం,
ఈ రోజుల్లో మనం మంచి సమాచారము కంటే కూడా ఎక్కువగా మనం ఏమి వింటున్నామంటే చెప్పాలి, చెడు సమాచారాలనే వింటున్నాం. ఒకవేళ అర్ధరాత్రిలో మనకు ఫోన్ వచ్చిందనుకోండి, మన ఫ్రెండ్స్ దగ్గర నుంచో మన రిలేషన్స్ కాడి నుంచో ఎవరి దగ్గరైనా కావచ్చు, అర్ధరాత్రిలో ఫోన్ వస్తే ఫోన్ ఎత్తుకోకముందే మనకు భయం. ఎందుకు చెప్పండి? ఈ టైంలో ఎందుకు చేశారబ్బా, ఏదో అపాయంలో ఉన్నట్టున్నారు, లేదా ఏదో జరిగింది. ఒకవేళ జరగచ్చు జరగకపోవచ్చు, కానీ ఫస్ట్ మనకి హృదయంలో కలవరం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా దూత ఏమంటుందంటే భయపడకుడి అంటుందండి. రెండోది మహాసంతోషకరమైన సువర్తమానము. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రపంచ యావత్తుకు తెలుసు ఈ క్రిస్మస్ అనేది ప్రపంచమంతా జరుపుకునే పండుగ అని. ఏకైక పండుగ అండి. ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకో, లేదా ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో చెందిన పండుగ కాదు. ఈ క్రిస్మస్ అనేది ప్రపంచ యావత్తు కూడా జరుపుకునే పండుగ. కారణం ఏంటంటే లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడున్నటువంటి ప్రాముఖ్యమైన మాటల్లో మహాసంతోషకరమైన అనే పదాన్ని అండర్లైన్ చేసుకో. మహాసంతోషకరమైన. ఈ రోజుల్లో మానవుడికి నిజమైన సంతోషం ఉందా? తాత్కాలిక సంతోషాలైతే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది చూడండి, సినిమాలకు వెళ్తారు, లేదా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లోనో లేకపోతే టీవీలోనో ఆన్ చేసుకుని కాసేపు రిలాక్స్ కోసం సంతోషించాలని, అర్థమవుతుందా? ఆ టీవీ పెట్టుకోనో సెల్ ఫోన్ పెట్టుకోనో సినిమాలు చూడడం, సీరియల్ చూడడం, జోక్స్ కదా, నవ్వుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండా ఏం చేస్తాం, చూసుకుంటూ ఉంటాం. పిచ్చి పట్టిన వాళ్ళు ఎలా ఉంటారో అలా మనం ఏం చేస్తాం, నవ్వుకుంటూ ఉంటాం. అంటే నేను చూడనులేండి, మనం అంటే నన్ను కూడా కలుపుకుంటున్నాను. నేను చూడను. దేవుని మహాకృపను బట్టి ఏం చూస్తానంటే వార్తలు చూస్తాను, దేవుని వాక్యం చూస్తాను, అవసరమైనది ఏదైనా జ్ఞానమును సంపాదించేదాన్ని చూసుకుంటాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం ప్రతి మానవుడు ఏం చేస్తాడంటే పరుగులు తీస్తూ ఉంటాడు. సరే, ఇది పండగ సీజన్ కాబట్టి మనం అందరం ఏం కోరుకుంటామంటే ఎక్కువగా డబ్బులు కావాలి ప్రభువా. అవునా కదా? డబ్బులు కావాలి ప్రభువా, పండగ చేసుకోవాలయ్యా, కొత్త బట్టలు కొనుక్కోవాలి, పిండి వంటలు చేసుకోవాలి కదా, బంధువుల్ని పిలవనంపించుకోవాలి. ఒకవేళ అవకాశం ఉంటే అలాగా ఐస్ క్రీమ్ షాప్కో లేదా హోటల్కో వెళ్ళాలి. ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. అవునా కదా? డబ్బులు కావాలి. అంటే ఈరోజు మనకి దేవుడు ఒకవేళ 20,000 30,000 ఎంత కావచ్చు, ఆ డబ్బులు ఉన్నంతసేపు మనకు తెలియకుండానే ఒక ఆనందం. ఏం ఆనందం? ఓ బాగా ఆనందించడానికి నేను కోరుకున్నట్లుగా డబ్బు. కొంతమంది పిల్లలకి క్రొత్త బట్టలు వేసుకుంటే ఆనందం. చిన్నప్పుడు నేనండి, మేము అంటే ప్రభువుని ఎరకముందు చెప్తున్నాను, ఈ పండుగ చేసుకునేటప్పుడు బట్టలు కావాలని ఒక వారం 10 రోజుల నుంచే కళ అన్నమాట. మా నాన్నవాళ్ళు మాకు గుడ్డలు తీసుకొస్తారు. పోనీ వేసుకున్న తర్వాత ఏమన్నా గమ్మునుంటామంటే గమ్మునుండవు. ఏం చేస్తాము? అద్దె పనికి ఇంటింటికి పోతా. ఎందుకు? నా బట్టలు చూపించడానికి. అట్లా రౌండ్ వేసుకొని ఆ ఏరియా అంతా నాకు తెలిసిన వాళ్ళకి వెళ్ళి ఇంటికి వస్తా. అంటే ఆ క్రొత్త బట్టలు వేసుకుంటే అదొక ఆనందం. మన ఇంట్లో రకరకాల వంటలు చేసుకుంటే ఒక ఆనందం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆనందం కోరుకోవడం తప్పు కాదు, సంతోషించాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ఇవన్నీ ఎలాంటి ఆనందాలంటే తాత్కాలికమైన ఆనందం. అంటే కొంచెంసేపు ఉండి కొంచెంసేపు లేనటువంటి
ఆనందం. కానీ ఇక్కడ పలుకుతున్నటువంటి మాటలు, ఆ దేవదూత చెప్పిన మాటలు ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. అందరికే, కొందరికే? ప్రజలందరికీ. ఒక రాష్ట్రం, ఒక దేశం, లేదా కొన్ని దేశాలే కాదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి, అందరికంట, ప్రతి ఒక్కరికంట, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. మామూలుగా మన వాళ్ళు ఏమంటారంటే, మీ పండగ కదా, ఏమంటారు? క్రైస్తవుల పండుగ అంటే ఇది మనము భేదాభిప్రాయం మనం ఏర్పాటు చేసుకున్నామండి. బైబిల్లో ఉంటుంది, నేను సమస్త జనులకు ప్రభువునై ఉన్నాను అంటాడు. అర్థమవుతుందా? సమస్త జనులకు ఎవరంటైనా ప్రభువు, దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి మహాసంతోషకరమైనటువంటి సువర్తమానం. ఇప్పుడు మనకి రోజు ఉండే సంతోషం కావాలా? ఒక 2 రోజులు, ఒక రోజు, 3 రోజులు, ఒక నెల ఉండే సంతోషం కావాలా? ఎవరైనా రోజు నాకు సంతోషం కావాలయ్యా అనుకుంటాం. అదే ఎట్లా కుదురుతుందమ్మా? రాత్రి ఉంది, పగలు ఉంది, అంతేనా? చీకటి ఉంది, వెలుగుంది. ఎప్పుడు సంతోషంగా ఎట్లా ఉంటాం? రాలేదా ప్రశ్న? రాలేదా? వచ్చింది. కానీ బైబిల్ అంటుంది, ఒక్కడి నుంచి చెప్తుంది, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా దేవుడు నీకు మార్గమును సరళం చేశాడంట. ఆమెన్, హల్లెలూయా. తిండి కీర్తనల గ్రంథం తిండి 16వ అధ్యాయం, కీర్తనలు 16, 11వ వచనం తిండి. తీసినటువంటి వారు చదువు సహాయం చేయను. కీర్తనలు 16, 11వ వచనం. సరే, నేనే చదువుతాను. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమెన్, హల్లెలూయా. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడుందంట సంపూర్ణ సంతోషం? ఆయన సన్నిధిలో. కింద మాట చూడండి ఏముందో, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. నిత్యము అంటే ఎల్లప్పుడూ, శోధనలలో కూడా, శ్రమలలో కూడా, పోరాటాలలో కూడా దేవుని యొక్క కుడి చేతిలో నిత్యము సుఖములు ఇవ్వగలిగినటువంటి కృప మనకు ఆయన దయచేసి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇంకా ఏముందంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదండి. మనోళ్ళు ఒక పాట పాడతారు కదా, అది ఏం పాట నేను రాసుకురాలేదు. సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం నీకు కావలనా. తర్వాత ఈ సంతోషం నేడే యేసు నొద్దకు రమ్ము. ఆమెన్, హల్లెలూయా. నీకు కూడా కావాలా ఈ సంతోషం? నీకు కూడా కావాలా ఈ ఆనందం? మన ఆది పితరులు, కీర్తనకారులు రాశారండి ఆ మాటలు, ఆ పలుకులు. మీకు కావాలా సంతోషం? ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చేటువంటి సంతోషం అండి ఈరోజు ఉండి రేపు పోయేది కాదు. నీ జీవితంలో నీకు ఏమున్నా, ఏమీ లేకపోయినా, అర్థమవుతుందా? మన సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు సంతోషం, ఏమీ లేనప్పుడు దుఃఖం, బాధ. కానీ నిజంగా ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు గుర్తెరిగి, ఆయన లోక రక్షకుడని, నిజ దేవుడని, నిత్య సంతోషము ఇవ్వగలిగినటువంటి స్థానము ఆయన సన్నిధిని, ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు గుర్తెరిగితే ఆ సంతోషం నిశ్చయంగా ప్రభువుని యేసుక్రీస్తు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి ఆయన సన్నిధి అంటే? ఆయన సన్నిధి అంటే చర్చినా?
చెప్పాలి. మోషేతో దేవుడు అంటాడు, మోషే నీవు నాయకుడిగా ఉన్నావు, నా బిడ్డలందరినీ కూడా నువ్వు నడిపించాలి, నువ్వు బయలుదేరయ్యా అంటే మోషే ఏమన్నాడు చెప్పండి, చెప్పాలి. మోషే ఏమన్నాడు? అయ్యా నీ సన్నిధి నాతో వస్తేనే కానీ నేను అడుగులు మాత్రం ముందుకి వెయ్యను, నేను ప్రయాణం చేయను నాయనా, నా వల్ల కాదు, ఈ జనాంగంతో ఏగడం నా వల్ల కాదు, వాళ్ళు శోధించే శోధన అంత ఇంత కాదు, వాళ్ళ సనుగుడు చాలా నాయన ఆకాశాన్ని అంటేటట్టు ఉంటుంది, వాళ్ళు సనుగుడు గుణుగుడు. కానీ నీ సన్నిధి నాకు వస్తే నేను ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తా. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి ఆయన సన్నిధి? ఆయన సన్నిధి ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క అభిషేక తైలం, ఆయనలో నువ్వు నీలో ఆయన నివసిస్తే ఆయన సన్నిధి ఏంటో నీకు అర్థమవుతుంది. సన్నిధి అంటే చర్చికి వచ్చి, లేదా ఆదివారం పూట వచ్చి, లేదా పండగ పూట వచ్చి ఆరాధించడంలో ఆయన సన్నిధిని మనము రుచి చూడలేమండి. నువ్వు నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని, అయ్యా నీవు నాలోకి రండి ప్రభువా, నువ్వు నిజమైన దేవుడని నేను వింటూ ఉన్నాను ప్రభువా, నువ్వు నాకు కావాలి యేసయ్య. ఎవరు కావాలి చెప్పాలి? యేసయ్య కావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఏమేమో కావాలని కోరుకుంటామండి, కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు యేసయ్యను కోరుకుంటే ఆయన నీకు ఇచ్చేటువంటి సంతోషం అది తరగనిది. ఆమేన్, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఊరకనే చెప్పే మాటలు కాదండి, ఏదో ఒక క్రిస్మస్ కాబట్టి నిలబడుకొని చెప్పే మాటలు కాదు, మేము అనుభవపూర్వకంగా రుచి చూచినటువంటి మాటలు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ సంతోషం లేకుండా ఎందుకు జీవిస్తున్నామంటే, సంతోషాన్నంట పాపము హరించి వేస్తుందంట. సంతోషము లేకుండా మన జీవితాలను పాపము కప్పేసి, పాపం ఆ సంతోషాన్ని దొంగిలించి మన జీవితాలను ఎలా చేస్తుందంటే నిరాశ, నిస్పృహ, అసమాధానము. చాలామంది అంటారు కదా, ఏం లాభమమ్మ, అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు. పోనీ ఎక్కడన్నా పోయి కొనుక్కోవడానికి అవకాశం ఉందా? అంగట్లోకి వెళ్ళి 1 కేజీ సంతోషం కావాలయ్యా, ఒక 2 కేజీల సమాధానం కావాలి అంటే మనకెక్కడా దొరకదండి. అయితే బైబిల్ గ్రంథం అంటుంది, నీకు సంతోషము, సంపూర్ణ సంతోషం, నీకు సమాధానం, నీకు శాంతిని ఇవ్వగలిగినటువంటి నిజ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అండి. ఆమేన్, హల్లెలూయా. నా చిన్న వయసులో 16-17 సంవత్సరాల వయసులో నేను పొందుకున్న సంతోషం, అంతకుముందు తాత్కాలికమైన ఆనందాన్ని పొందుకునేదాన్నండి. చెప్పాను కదా, బట్టలు ఉంటే ఒక సంతోషం, ఇంట్లో చికెన్ కూర చేస్తే ఒక సంతోషం, బంధువులు వస్తే ఒక సంతోషం, మా అమ్మ మేకప్ చేసుకోవడానికి నాకు ఏదైనా డబ్బులు ఇచ్చి కొనుక్కొని తగిలించుకుంటే ఒక సంతోషం. ఆ రోజుల్లో సంతోషాలు అవి. అయితే దేవుని వాక్యం నేను విన్న తర్వాత దేవుని సన్నిధిలో మోకరించానండి. ప్రభువా, నువ్వు జీవజలపు ఓటమంట కదా. నేను అట్లాగే ప్రార్థన చేసేదాన్ని, విన్న మాటల్ని ప్రార్థనలో పెట్టేదాన్ని. అలనాడు సేవకులు చెప్పినటువంటి శ్రేష్టమైన వాక్కులు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి మోకరించి దేవుడి దగ్గర ప్రార్థనాపూర్వకంగా మనవి చేసేదాన్ని. అయ్యా, నీలో సంతోషం ఉందంటే కదా, నువ్వు జీవజలపు ఓటమంట కదా, నిన్ను విశ్వసిస్తే నువ్వు ఇచ్చేటువంటి సమాధానము అది ఎంతో గొప్పదంట కదా, ఆ సంతోషం ఎట్టుంటుంది ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. అడగాలండి దేవుణ్ణి, గుడ్డిగా ఎవరో చెప్తే నమ్మడం కాదు. దేవుని వాక్యం విన్నావు, అది బైబిల్లో ఉందా లేదా పరిశీలించావు,
ఆ తర్వాత దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ మాట ఏంటి ప్రభా, వాళ్ళు ఏందో సంతోషం అంటున్నారు, సమాధానం అంటున్నారు, హృదయంలో అది ఏలుబడి చేస్తుంది అంటున్నారు, ఏంటి? నాకు కూడా దాన్ని రుచి చూపించు. నేను అడిగానండి, అడిగే దేవుణ్ణి, ఎలా ఉంటుంది ప్రభు ఆ సంతోషం? దేవుని బిడ్డ, ఆత్మదేవుడు ఒకటి గుర్తు చేపిస్తున్నాను నాకు. నీకు దేవుడిచ్చే నిత్య సంతోషం కావాలి అంటే మొట్టమొదటిగా నీ హృదయము తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని ఇష్టపూర్వకంగా నీ హృదయములో చేర్చుకోవాలి. ఆయన నీలో జన్మించాలి. క్రీస్తు నీలోనికి రావాలండి. నేను అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయనకు సరెండర్ అయ్యేటట్టు చేస్తాడు, ఆయనకు విధేయత చూపించేటట్టు చేస్తాడు, మన హృదయంలో ఉన్నదేంటో ఒప్పుకునేటట్లు చేస్తాడు. చాలామంది ఏంటంటే పాపాన్ని కప్పు పెట్టుకుంటారండి, అన్ని పనులు చేస్తూ ఉంటారు, విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటారు దేవుడికి. కానీ ఏం కావాలి? దేవుని యొక్క సంతోషం కావాలి, దేవుడిచ్చే సమాధానం కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి. అలా దొరకదు. నువ్వు నిజంగా ఆయన దగ్గరికి వచ్చి హృదయపూర్వకంగా నువ్వు మనవి చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే తన ఆత్మతో నిన్ను నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నవనూతనమైన తైలాభిషేకముతో నీ హృదయాన్ని ఆయన నింపేస్తాడండి. ఆ ఆనందం ఏ మనుష్యుడికి చెప్పలేం కూడా. ఒక రకంగా చెప్పాలంటే అది చెప్పడానికి కూడా చేత కాదు. అందుకే పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆయనను మీరు చూడకయే విశ్వసించితిరి కనుక, అర్థమవుతుందా, చెప్పనశక్యముగాని మహిమాయుక్తమైన ఆనందమును మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత సంతోషమో అండి, ఎంత సమాధానమో. ఎదుటోళ్ళు మనల్ని గుచ్చి మాట్లాడుతున్న ఆ మాటలు మనలోకి వెళ్ళవండి. ఎందుకు తెలుసా? సమాధానకర్తగా ఆయన మన హృదయంలో ఆసీనుడై ఉన్నాడంట. ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు ఎవరి యొక్క మాటలు మన హృదయంలోకి వెళ్ళవు. ఎందుకంటే ఆయన మనకు రక్షణ కవచంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అట్లని అమ్మ మాకు శ్రమలు రాకుండా ఉంటాయా, బాగా సమృద్ధిగా ఉంటుందా, అట్లని మేము ఆనందిస్తామని చెప్తున్నారా అని అంటున్నారేమో. కాదు ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తులోనికి నీవు వచ్చినప్పుడు శ్రమలు రాకమానవు, పోరాటాలు రాకమానవు, శోధనలు రాకమానదు, లోటు రాకమానదు. కానీ ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ సమయంలో కూడా ఆయన నీకు తోడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక నిబ్బరమైన బుద్ధి, మనస్సు అండి, ఏదో తెలియని సంతోషం. ఏం సంతోషమో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన వాక్కు నాలో ఉంది. ఆ ధైర్యం ఎవరిస్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తాడని. మనోళ్ళు చెప్తారు కదా, భరోసా అంటారు, అవునా? కానీ నిజమైన భరోసా ఇచ్చేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. మాట తప్పని దేవుడండి ఆయన, నీకు సహాయం చేయగలిగినటువంటి వాడు. కాబట్టి మహాసంతోషకరమైన వర్తమానం ఏంటంటే నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకములో ఉండవలసినటువంటి దేవదేవుడు, అమరత్వములో నివసించేవాడు, మహా తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుడు మనందరి కోసమంట ఆ పరలోక రాజ్యమును విడిచిపెట్టి సింహాసనము నుండి దిగి రిక్తునిగా, దీనుడుగా, సాత్వికుడుగా మన కోసమంట వాక్యమై ఉన్న ఆ దేవుడు, ఆత్మస్వరూపిగా ఉన్న ఆ దేవుడు, మహిమతో నింపబడినటువంటి ఆ దేవుడంట శరీరధారి అయి రక్త మాంసములో ధరించుకున్నవాడై మన మధ్య నివసించడానికి వచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, అంత సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ఈ లోకంలోకి వచ్చి ఏం చేశాడు? ఆయన రావడం వల్ల మనకు ప్రయోజనం ఏంటండి?
పండుగ చేసుకుంటున్నాం, పాటలు చాలా బాగున్నాయి. రక్షకుడు మా కోసం పుట్టాడు, తార వెలిసింది కదా, చాలా పాటలు పాడుతుంటే ఎంతో ఆనందం సంతోషంగా ఉంటుంది. అయితే ఎందుకు వచ్చాడా రక్షకుడు? తను తాను గణపరచుకోవడానికి వచ్చాడా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన త్యాగమూర్తి. అంటే నా జీవితంలో నేను ఆయన ఏమని గుర్తెరిగాను తెలుసా? ఆయన ప్రేమలో కొలత లేదు, కొలత లేదు. అంత గొప్ప దేవుడు మనకు వరముగా దొరికాడంట. ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డ, మన కోసమంట ప్రాణత్యాగం చేశాడు. మీరు అనుకోవచ్చు, ఏమందమ్మా ఈ రోజుల్లో ప్రేమికులు కూడా, అర్థమవుతుందా? నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు. రా ఒక్కరవన్నా చచ్చిపోదాం, ఇలాంటి ఇద్దరం కలిసి పడిపోదాం, రైలు కిందో నదిలోనో ఏడొక దగ్గర పడిపో. ఇది ఏ ప్రేమ తెలుసా? శరీర ఇచ్ఛలతో కూడిన ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రేమ అది కాదండి. లోకములో ఉన్న ప్రతి మానవుని ప్రేమించిన ప్రేమ. తన ఉన్నతమైన స్థాయిలో ఉండి, స్థితిలో ఉండి, సింహాసనం మీద ఉండవలసిన ఆ దేవుడు నీ కోసం నా కోసం అంట మనతో సహవాసం చేయడం కోసం బైబిల్ గ్రంథం చక్కగా వివరిస్తుందండి. ఏ మనుషుడు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదండి. ఈ రోజుల్లో ఏమంటారో తెలుసా? నేను కూడా విన్నాను. ఎందుకు, మా తాత వాళ్ళు చెప్తేనే, మా తాతగారు ఉండేవాళ్ళు, చనిపోయాడు ఆయన. మా నాన్నగారికి మేనమామ. ఆయన వచ్చినప్పుడు మామూలుగా తాత వాళ్ళు వస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం చిన్నప్పుడు చెప్పండి? చెప్పాలి, పోయి నిలబడుకుంటాం. వాళ్ళ మీద ప్రేమేం కాదు, చిన్న వయసులో ఏం తెలుస్తుంది? పోతే ఏమన్నా మనకి దొరుకుతుందా అని వెళ్తాం. మేము కొంచెం ఎదిగి ప్రభుని నమ్ముకున్న తర్వాత మా తాత అన్నాడు, ఏమాయ్ మీరు క్రీస్తులైపోయారా అన్నాడండి. ఏమైపోయాం? క్రీస్తులైపోయారా అన్నాడు. మా నాన్నతో కూడా అన్నాడు. అంటే తెలియక, కావాలని కాదు, తెలియక. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నిజంగా క్రీస్తుని ఎరిగితే, క్రీస్తుని నిజంగా నువ్వు రుచి చూస్తే, బైబిల్ మాట అది, యెహోవా ఉత్తముడని రుచి చూచినలా నువ్వు దుష్టత్వము మానుకుంటావు, చెడుతనమును విసర్జిస్తావు. అదే గుర్తంతే. నిజంగా క్రీస్తు నీలో జన్మించి ఉంటే నువ్వు పాపమునకు ఫుల్ స్టాప్ పెడతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా వస్తుంది. ఇది బాహ్యంగా జరిగే కార్యం కాదు, నీ అంతరంగంలో జరిగేటువంటి కార్యం. నీ మనస్సంట రూపాంతరపు అనుభవంలోకి వస్తుందంట. ఒకప్పుడు నీ జీవితం వేరు, ప్రభువుని ఎరిగిన తర్వాత నీ జీవితం వేరు. ప్రభు ఏం చేస్తాడంటే, ఆయన వచ్చి చరిత్రను 2 భాగాలుగా విభజించాడంట. చదువుకున్న పిల్లలు ఎక్కువ చదువుతూ ఉంటారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఇంకా అనేవాడు మా తాతమ్మ, ఆయన నిన్నగాక మొన్న వచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథం ఉంటుంది, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈ సృష్టిని కలుగు చేసింది ఆయనేనండి. యోహాను సువార్తలు ఏం చెప్తారు తెలుసా? ఆయన లేకుండా ఏమీ కలుగలేదు, సమస్తము ఆయన ద్వారా కలిగెను. ఆది నుంచి ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా ఆయన. మొదటి వాడును కడపటి వాడును అంటాడు. రెండోది ఆయన అంటాడండి, నేను రక్షణకర్తను, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును. ఆయన క్లియర్గా చెప్పేశాడండి, నేనే సత్యాన్ని, అంతే. నేనే నేనే నేనే, ఇంకెవరు వేరొకరు లేరు. ప్రియమైన దేవుని బిడ్డ, మనకుండేది ఒక తండ్రిగా, భౌతిక పరంగా శారీరకంగా ఒక తండ్రిగా, సృష్టికర్త కూడా ఒక్కడే. చెప్పగలను, ఎంతమంది నేను చెప్పగలను. కారణం ఏం తెలుసా?
రుచి చూసి ఉన్నాము కనుక. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు. అయితే కాలము సమీపమైనప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చడం కోసం 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. అంతే, శరీరాన్ని ధరించుకుని వచ్చింది ఆ సంవత్సరంలో 2025 సంవత్సరాల క్రితం. కానీ ఆయన ఆత్మరూపిగా ఎప్పటి నుంచి ఉన్నాడు తెలుసా? ఆది కాలము నుండే ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్నటి దేవుడు, మొన్నటి దేవుడు, అమెరికా దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు, అర్థమవుతుంది, తక్కువ వాళ్ళ దేవుడు కాదండి. ఆయన ఎవరంట? రాజులకు రాజు, రాజవంశం అంట యేసయ్యది. మన దేవుని బిడ్డ, లేఖనాలు మనం గుర్తెరిగితే ఆ రుచి అంటే మనకు తెలుస్తుందండి. కాబట్టి నిజమైన సంతోషం ఎక్కడుందంట? క్రీస్తునందే ఉంది. నీకు కావాలంటే ఏం చేయాలి? కావాలంటే ఒక వస్తువు కావాలంటే అంగడికి వెళ్తాం, అవునా కదా? అంగడికి వెళ్ళకండి, కూర్చొని నాకు కావాలంటే వస్తుందా? నీకు అనారోగ్యం అంటే ఎక్కువైనప్పుడు డాక్టర్ దగ్గరికి ఏం చేస్తావు? వెళ్తావు. నీ బాధ ఏంటో చూపుతావు, నీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో చూపుతావు. ఏమీ చెప్పకుండా ఉంటావా? ప్రభు దగ్గరకు కూడా నువ్వు వచ్చి నీ పరిస్థితి నోటితో ఒప్పుకోవాలండి. చాలామంది అంటారు ఆయన్ని ప్రత్యక్షపరుచుకోమని, ఆయనే మా దగ్గరికి రావాలి. వస్తాడు, అవసరమైతే దేవుడు వస్తాడండి. రాడని నేను చెప్పను. జక్కయ్య కోసం రాలా? వచ్చాడా లేదా? సమరయ స్త్రీ కోసం రాలా? ఒక్క ఆత్మ కోసమై నేను వెతుక్కుంటూ వచ్చే దేవుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ఆరాధన సందర్భంగా ఈ క్రిస్మస్ రోజు ప్రభు కోరేది ఏంటంటే, నీవు తాత్కాలికమైన సంతోషంతో తృప్తి పడకూడదు. నిత్యము సంతోషించే బిడ్డగా ఉండాలి. ఆ నిత్య సంతోషం ఎక్కడుందంటే ఆయన సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధి అనగా ఆయన ప్రసన్నత, ఆయన అభిషేకం, ఆయన నీలోనికి రావాలి. అప్పుడు సంతోషంగా ఉంటాం. ఏమున్నా చెప్పాలి, ఏమున్నా ఏమి లేకపోయినా అప్పుడు పాడతావు. ఆ పాటకు అర్థం అప్పుడు ఉంటుంది, అంతేనా? పాట పాడేటప్పుడు కూడా ఏం చేయాలి? అనుభవించి పాడాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మరొక వాక్యంలోకి వెళ్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2:11. లూకా సువార్త 2:11 చదువుమా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏం పేరు? రక్షకుడు. ఇప్పుడు మన ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువ ఉందనుకోండి, జాగ్రత్త వినాలి. దొంగల బెడద ఎక్కువగా ఉంది. లేదా మన మీదకి కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు బాగా గొడవలకు లాగుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తాం మనం? దొంగల బెడద ఎక్కువగా ఉంది, అర్థమవుతుందే? ఇరుగు పొరుగు వాళ్ళు మన మీద గొడవలకు వస్తున్నారు, మనం గొడవలు వేయలేము. అంటే మన గురించి కాదులేండి, లోకంలో జరిగే చెప్తున్నా. ఎక్కడికి వెళ్తారు? అది బాగా గెస్ చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అయ్యా ఇట్లా జరుగుతుంది అయ్యా, రక్షించండి అయ్యా, కాపాడండి అయ్యా, మాకు భద్రత ఇవ్వండి అయ్యా అని చెప్తామండి. అంతేనా? అధికారుల దగ్గరికి వెళ్ళి, పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే ప్రభువు నామం ఏంటంటే రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. దేనికి రక్షకుడైనా చెప్పాలి? దేని నుండి రక్షించేటువంటి దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి మానవుడికి ఏలుబడి చేసేటువంటి పాపం ఏంటో తెలుసా? జన్మ పాపం, కర్మ పాపం. ఏ గ్రంథమైనా చెప్తుంది అది. అయితే ఆ జన్మ పాపము నుండి మనం చేసే పనులు, కర్మ పాపం అంటే మనం చేసే పనులు, వీటి నుండి మనకు విడుదల, మనకి రక్షణ, మనకి విమోచన కలుగు చేయగలిగినటువంటి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దావీదు పట్టణమందు నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నీ ఆత్మకి ఏం కావాలంటే
రక్షణ కావాలండి. నీ ఆత్మకు సెక్యూరిటీ కావాలి, నీ ఆత్మకు భద్రత కావాలి. ఈ ఆత్మ దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి. అలా చేరుకోవాలంటే అలా చేర్చగలిగిన దేవుడు ఆయన. అందుకని నేనే మార్గం. చూసావా, నన్ను ఎరిగితే, నన్ను నువ్వు నమ్మితే నువ్వు ఎక్కడ చేస్తావు తెలుసా? ఎక్కడ చేస్తావు? నేనున్నటువంటి స్థలముకు చేరుతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, రక్షకుడు పుట్టాడండోయ్, డ్యాన్సులు, పాటలు, సంతోషం, అందరూ ఆనందిస్తాం. కానీ మనకు ఒక గ్రహింపు రావాలి. ప్రభువా, నేను పాపములో నుండి విమోచించబడ్డానా? నా ఆత్మకు రక్షణ నేను పొందుకున్నానా? అసలు మీరు నాలో ఉన్నారా? ఈ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందండి. పౌలు ఏమన్నాడు? మీలో క్రీస్తు ఉన్నాడని మీరు ఎరుగరా అంటాడండి. యేసు ప్రభు మీలో ఉన్నాడని మీకు తెలీదా? ఆయన మీలో ఉంటే మీరు రక్షించబడిన జనాంగము. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజ్యమునకు వారసత్వం సంపాదించుకున్నవారండి. ఈ లోకములో ఉన్నప్పుడే ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఒక నిశ్చయిత రావాలి. నేను రక్షించబడ్డాను, క్రీస్తు నాలో ఉన్నాడు, ఆయన నాతోనే ఉన్నాడు. అర్థమైందా? నా ప్రక్కన ఉన్నాడా? ఉన్నాడు. ప్రక్కనున్నాడు, ముందున్నాడు, వెనకున్నాడు. అర్థమవుతుందా? మనల్ని ఆవరించి ఉన్నాడంట. అయితే ప్రభు చెప్పేది ఏంటంటే, నేను నీలో ఉండాలి. నీ హృదయాన్ని నేను ఏలుబడి చేయాలి. నీ హృదయ సీమను నేను పరిపాలించాలి. నీకు జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి రక్షణ ఇవ్వగలిగిన దేవుడను నేను మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సత్యవాక్కులు మమ్మల్ని దేవుళ్ళకి నడిపించేయండి. ఇప్పుడు కూడా అనేక మంది నడిపిస్తున్నది ఈ వాక్కులే. ఎవరు మతం మార్చరు, బలవంతం చేయరు. చేయవలసిన అవసరమేముందండి? ప్రభువైన యేసుక్రీస్తు మనలోకి వచ్చినప్పుడు మన జీవితం మారిపోతుంది. ఎలా మారుతుంది తెలుసా? ఒకప్పుడు నువ్వు గయ్యాళి గంప, అర్థమవుతుందా? ఒకప్పుడు నీలో మత్సరం, అసూయ, ద్వేషం, కపటం, లేదా మగవాళ్ళైతే ఒకవేళ ఆడవాళ్ళు కూడా త్రాగుబోతులు ఉన్నారండి. మధ్యన చూశాను ఇక్కడ. త్రాగుబోతువైనా, వ్యభిచారువైనా, దొంగవైనా, పైకి భక్తిపరుడు వలె ఉండి నీ హృదయం అంతా చెడిపోయి ఉన్నా, నీ కళ్ళు, నీ తలంపులు, నీ క్రియలన్నీ కూడా పాడైపోయినా, వాటన్నిటి నుండి రక్షించగలిగిన దేవుడండి ఆయన. నీలో మార్పు తీసుకుని వస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒక నిజమైనటువంటి మానవత్వం కలిగిన బిడ్డగా నువ్వు జీవించాలి. సువాసన కలిగిన బిడ్డగా జీవించాలి. నీ ద్వారా పరిమళ వాసన వెదజల్లబడాలి అంటే నీ వల్ల కాదు, అది క్రీస్తు వల్ల మాత్రమే జరుగుతుంది. కనుక ఆయన నీలోనికి వచ్చినప్పుడు, ఆయన వాక్యము నీ గుండెలోకి స్వీకరించినప్పుడు, నీ హృదయంలో ఒక మార్పు వచ్చినప్పుడు, నీ మనస్సు తెరవబడినప్పుడు, అదే నిజమైన క్రిస్టమస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షణ భాగ్యము కలిగిన వారమై మనము సంతోషించడంలో తప్పు లేదు, పండగ చేసుకోవడంలో తప్పు లేదు. అర్థమవుతుందా? మన సంతోషాన్ని 10 మందికి పంచిపెట్టడంలో తప్పు లేదు. మనము చేసుకున్న ఆహార పదార్థాలు మన బంధువులకు, రక్త సంబంధికులకు, మిత్రులకు, ఇతరులకు పంచిపెట్టడంలో తప్పు లేదు. అంత సంతోషమే. కానీ నిజమైనటువంటి రక్షణ నువ్వు పొందుకొని అప్పుడు సంతోషపడాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. తీయండి అందరు. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఒక్కరు చదివి సహాయం చేయండి. 2:16. చదవండి. చాలు అది కాదు. మన బైబిల్ గ్రంథంలో 3:16 చదవండి. 3:16.
యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. ఏం పొందుకున్నట్లుగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడంటే మనము నిత్య జీవము పొందుకున్నట్లుగా. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామండి? గ్యారంటీ లేదు. ఎవరు చెప్పలేరు, అసలు ఎవరు కూడా చెప్పలేరు. చెప్తారా? నేను 20 సంవత్సరాలు, 60. ఈరోజు ఒక అబ్బాయి అన్నాడు, మేడం నేను 60 సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటున్నా అంటున్నా. అంటే 60 సంవత్సరాలు బ్రతుకుతావో, 70 బ్రతుకుతావో, 80 బ్రతుకుతావో, లేదా ఈరోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. నిన్న మేము హౌసింగ్ బోర్డుకి వెళ్తే ఒక పెద్ద అయిన వయసు 100 సంవత్సరాలు దాటిందంట. ఒకే ఒక కర్ర పట్టుకుని బాగా నడుస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడండి, బెల్లు లేదు, బ్రేకు లేదు, లోడా 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 మాట్లాడుతున్నాడు. ఓ మాకు ఆ రెడ్డి తెలుసు, ఈయన తెలుసు, ఆయన తెలుసు, పలాని ఎమ్మెల్యే తెలుసు, మీకేం తెలుసు, మీరు చిన్నపిల్లకాయలు. పాస్టర్ నన్ను చూసి, మీరు నాలంతా చిన్నోళ్ళు. అప్పుడు నేను ఊరిని అడిగా, బట్ ఆయనకి వయసు అంత అడిగాను. నాకు 100 పైనేనమ్మా. అంటే అందరూ 100 సంవత్సరాలు బ్రతుకుతారని గ్యారంటీ ఏం లేదు, కానీ అది దేవుని యొక్క చేతిలో ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, మన చిన్న వయసులో ఉన్నా పెద్ద వయసులో ఉన్నా దేవుని వాక్యం అది సెలవు ఇవ్వడం లేదు. కానీ నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఆయన దైవ కుమారుడు, ఆయన రక్షకుడు, ఆయన నా పాపములను క్షమించగలిగిన దేవుడు అని ఎప్పుడైతే నువ్వు గుర్తెరిగి ప్రభువునందు విశ్వాసం ఉంచుతావో నీకు ఏమి లభిస్తుందంట? నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్ దేవుని ద్వారా మనకు కలుగుతుంది. ఈ మాట నాకు గుర్తొచ్చిందండి, నేను ముగిస్తాను. నేను ప్రభువుని ఎరక్కముందు చిన్న వయసులో అందరికి భక్తి ఉంటుందా ఉండదా? భక్తి ఉంటుంది. నాకు కూడా పెద్ద భక్తి. ఏం భక్తి? ఇక్కడ ఈ బూది పెట్టేది, ఇక్కడ కుంకుమ, మళ్ళీ ఇక్కడ చిన్నదా, ఇక్కడ బొట్టు, మళ్ళీ ఇక్కడ కుంకుమ. అర్థమవుతుందా? అంటే భక్తి కనపరుస్తున్నాం అనమాట, బాహ్యంగా మన యొక్క ప్రవర్తన బట్టి. తప్పు కాదు, భక్తి అది, ఎవరైనా చూస్తారు. అయితే నేను ఏమని మొక్కుకునేదాన్ని అంటే, అయ్యా అమ్మా, అంటే నా యొక్క ప్రార్థన అండి ఆ రోజుల్లో, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయినా మా కుటుంబం మాత్రం బతకాలి. నిజమండి, అది నేను తెలియక చేసింది. అది చిన్న వయసు అంటే తెలియదు, అర్థమవుతుందా? ఏదో నాకు అనుభూతి ఎందుకు చేశానంటే, మరణం అంటే భయం నాకు. ఎవరైనా కానీ చనిపోతే ఆ వీధి సైడ్ కూడా పోను. ఇంకా కారణం ఏంటంటే, వాళ్ళని చూశాను అనుకోండి, ఇంకా నాకు అదే కనిపిస్తుంటుంది. మా అమ్మ పక్కన, అంటే మా అమ్మకి మా అక్కకి మధ్యలో పండుకుంటా. బాత్రూంలో పోవాలంటే భయం. ఒకవేళ కరెంటు పోయిందనుకో పరిగెత్తా బయటికి. కారణం ఏంటి? భయం. అదే గుర్తొస్తుంది. ఆ చచ్చిపోయిన వ్యక్తిని చూస్తేనే ఆ పిక్చర్ నాకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మరణం అంటే భయం. కాబట్టి నా కోరిక ఏంటి? ప్రపంచంలో ఉన్న అందరూ చచ్చిపోయినా పర్వాలే, స్వార్థంతో కూడిన కోరిక. మా కుటుంబం మాత్రం బ్రతికుండాలి. అది తెలిసి తెలియక కాదు, కానీ నిజంగా తెలియక చేసినటువంటి మనవే. కానీ అది ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు? చూచుచున్న దేవుడు యెహోవా ఈరే. ఆయన చూశాడండి. అరే రే బిడ్డకి కోరిక అయితే బాగానే ఉంది, కానీ నేను ఒక కుటుంబాన్ని బ్రతికించి మిగతా కుటుంబాన్ని చంపే దేవుడునో కాను. ఏ మానవుడు నశించిపోకూడదనే నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి నా బిడ్డకి నేనెవరో పరిచయం చేసుకోవాలనుకున్నాడండి. ఆయన వాక్కు చేత నన్ను దర్శించాడు. నిత్య జీవము ఇవ్వగలిగిన దేవుడను నేనే. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఆమెను హల్లెలూయా. ఏంటమ్మా అలా చెప్తున్నావు? అటైతే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర తీసుకెళ్తారా?
బ్రతికిస్తూ ఉంటారా? దేవుడు చెప్పింది అది కాదండి. శారీరక మరణం ప్రతి మానవుడికి ఉంటుంది, కానీ రెండవ మరణం ఉంది, అది ఆత్మకు మరణం. ఈ ఆత్మ మరణము నుండి తప్పించగలిగిన దేవుడండి ఆయన. నరకానికి వెళ్ళనీయకుండా ఆయనతో, ఆయన ఉన్న చోట చెప్పాలి ఎక్కడ? ఆయనతో. మనమైతే మన ఇల్లు కొంచెం బాగుందనుకోండి, ఒకసారి రెండుసార్లు రానిస్తాం, పదే పదే వస్తే ఏం చేస్తాం? ఏంది మనిషి ఒకటేమైనా మా ఇంట్లోకి వస్తుంది, ఆ బురద కాళ్ళతో వస్తుంది, బాగుండదామి, ఏం చేస్తాం? రానివ్వమండి, స్వార్థం మనకి. కానీ ఆయన అంటాడు, నీ నుండు స్థలములో, ఎక్కడుంది మాట? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను తెలుసా? అక్కడ మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అక్కడ స్థలం ఉంది మీకు, అక్కడ నివాసములు ఏర్పాటు చేస్తున్నాను. నీ నుండి స్థలములో మీరు కూడా ఉండాలని నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరండి మాట చెప్పేది? దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, ఏ యోగ్యత లేనటువంటి మనం ఎవరంటే పురుగు వంటి వారము. బైబిల్ గ్రంథములు అన్నారు కదా, అయ్యా నేను పురుగు వంటి వాడిని, అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడినయ్యా, నేను దుమ్ము లాంటి వాడిను, ధూళి లాంటి వాడిను, నీటి బుడగ వంటి వాడను. అయితే ఆ మానవుని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన అంటాడు, నీ నుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వస్తా. కాబట్టి ప్రభు వచ్చాడు, అనా ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు, మరలా యూదా గోత్ర కొదమ సింహమై తిరిగి రాబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనము క్రిస్మస్ సంబరాలతో పాటు మన మైండ్లో ఉండవలసింది ఒకటి ఏంటి? ప్రభువా నువ్వు ఎప్పుడొచ్చినా నీ రాకడలో నేను ఎత్తబడాలి. అర్థమవుతుందా? అది మనం ఎప్పుడు క్రైస్తవులుగా మర్చిపోకూడదు. నిరీక్షణ కలిగి జీవించాలి. ఆయన ఎందు సంతోషించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి. ఈ యొక్క స్వర్తమానమును మనం అనేక మందికి ప్రచురించే వారముగా ఉండాలి. ఈ మాట చెప్పాలండి ఇతరులకి. చెప్పండి, ఎవరికైనా తెలుస్తుందా? చెప్పాలి. మన సొంత మాటలు కాదు. దేవుడు మనకెప్పుడో పరిశుద్ధాత్మ ద్వారా అనేక మందిని ప్రేరేపించి, ఇంచుమించు 40 మంది రాశారండి. వారిని ప్రేరేపించి ఆత్మ ద్వారా ఈ పరిశుద్ధ లేఖనాలను దేవుడు మనకిచ్చాడండి. ఏం లేఖ అంటే ఇది? ప్రేమ లేఖ. మనవాళ్ళు ఈ పాటలు పాడుకుంటారు, శరీర సంబంధం ప్రేమ లేఖయ, ఆ లేఖయ, ఈ లేఖయ. ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన నిజమైన ప్రేమ. అగాపే, అగాపే దేవుని ప్రేమ. కాబట్టి ఈ వాక్యాలు చదువుకొని మనం రక్షించబడి అనేక మందిని ఏం చేయాలంటే నిజ దేవుడిని పరిచయం చేయాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడకు తండ్రి, ఘనమైన ప్రభువా, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అవును తండ్రి, నా ప్రభువా, ఇది ఎంతో శుభవర్తమానం, మహా సంతోషకరమైనటువంటి దినం. నా ప్రభువా, నీ వర్తమానమును తండ్రి బిడ్డలందరూ విని ఉండగా నిజమైనటువంటి సంతోషం అయ్యా, నిజమైనటువంటి నా తండ్రి ఆనందం బిడ్డలు కలిగి జీవించాలి, సమాధానం కలిగి జీవించాలి. అందుకే నాయన, పరలోకంలో ఉన్న సైన్య సమూహము కూడా నా తండ్రి గానముతో, పాటతో, స్తోత్రములతో నిన్ను కీర్తించారయ్య. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం ఉండునుగా. కానీ ప్రభు, సైన్య సమూహము నిన్ను కీర్తించారయ్య. నీకిష్టులైన బిడ్డలు నిన్ను చేర్చుకున్నవారయ్యా, నిన్ను రక్షకుడిగా ఎరిగి ఉన్నవారయ్యా, నీ వాక్యానుసారంగా జీవించేవారు, నీ మాటకు లోబడేవారు స్వామి, వారు నీకు ఇష్టలైన ప్రియమైన బిడ్డలయ్యా. కనుక నీ బిడ్డల హృదయాలలో ఎప్పుడు సమాధానం ఏలుబడి చేయనుగాక ప్రభా. స్తోత్రములు తండ్రి.
పరిశుద్ధుడా మీకు వందనాలు. నిత్య జీవమును పొందుకునేవారు నా తండ్రి మీ బిడ్డలను ఆశీర్వదించి అనేక మందిని ప్రభువా రక్షణలోకి తీసుకుని రండి నాయనా. అయ్యా, నశించిపోతున్నటువంటి ప్రతి మానవుని జ్ఞాపకం చేసుకునేటువంటి గొప్ప దేవుడు అయ్యా, ఉన్నతమైనటువంటి నా తండ్రి, నా ప్రభువా, ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. కనుక తండ్రి, ఈ సమయం మందు నీ మాటలు మేమందరం విని ఉండగా ఈ మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ నిత్యము సంతోషిస్తూ నా తండ్రి నిత్యము నీ యందు నిలిచి ఉండి మీరిచ్చే సమాధానం శాంతి పొందుకొని మీ కొరకు జీవించే బిడ్డలుగా ఆయుధపరచమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని మీకు వందనములు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. హల్లెలూయా.